మొదటిసారిగా శ్రీ రమణాశ్రమానికి వచ్చిన ఒక పార్సీయతను, నేను ఈ ఆధ్యాత్మిక మార్గానికి కొత్తవాణ్ణి, నా స్నేహితుడొకడు భగవంతునికి శరణాగతి చెందుట మంచి మార్గం అన్నాడు. నేను ఆ ప్రకారం భగవంతునికి శరణాగతి చెందాను. కానీ ఆయన నన్ను ఆధ్యాత్మిక పదంలో ప్రబుద్ధిని చేసి మేల్కొల్పలేదు. అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్నాడు భగవాన్. ఓ, నువ్వు భగవంతునికి శరణుజొచ్చావన్నమాట. అలాగైతే దేవుడు నీకు ఏమీ చేయలేదని ఎట్లా చెబుతున్నావు? నీకు శరణాగతి యొక్క అర్థం ఏమిటో బోధపడలేదని తెలుస్తోంది. నిన్ను నువ్వు ఆయనకు సంపూర్ణంగా అర్పించుకోవాలి. ఆయన నుంచి ఏమీ ఆశించకూడదు. శరణాగతి అంటే ఏమిటో ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడు భక్తుడు. అతడు ఇంకా ఇలా అన్నాడు, దాని గురించి నాకు ఏమీ తెలియలేదని, దాన్ని పొరపాటుగా అర్థం చేసుకున్నానని తెలుసుకున్నాను. ఇప్పుడు మీరు నాకు సరిగ్గా చెప్పి నడిపించండి అన్నాడు భగవాన్. నీకు కృప అవసరమని చెబుతున్నాను. నువ్వు ఇక్కడికి సహాయం కోసం వచ్చుటే ఈశ్వరానుగ్రహం. నీ శరణాగతి సంపూర్ణమై నిర్వాజమైనప్పుడు నిరంతరం మా అనుగ్రహం నీకు కలుగుతూనే ఉంటుంది. నువ్వేమీ అడగనక్కర్లేదు. నేను నాది అనే ఆలోచనను విడిచిపెట్టడానికి యత్నించు. ఏదీ నీదిగా భావించకు, అంతా ఈశ్వర్నిదే. భక్తుడు, నా శాంతికి ఆటంకాలు ఎందుకు కలుగుతున్నాయి? భగవాన్, మీరు అనుకున్న విధంగా అంతా మంచి జరిగినప్పుడు మీరు దేవునికి కృతజ్ఞత చెప్పుకొని ఆనందంగా ఉంటారు. అది మంచిదే. కానీ మీరు చెడు అనుకున్నది జరిగినప్పుడు కూడా మీరు ఆ దేవునికి కృతజ్ఞులై ఉండవలే. అనుకూల ప్రతికూలమైన రెండూ సమానంగా స్వీకరించాలి. అక్కడే మీరు తప్పిపోతున్నారు. భక్తుడు, ఈ దీనుని మీరు విడిచిపెట్టిన ఎడల నన్ను ఎవరు రక్షిస్తారు? నేను ఎలా రక్షణ పొందుతాను? భగవాన్, నేను సహాయం చేస్తానో చేయనో ఆ విషయం వేరు. నువ్వు శరణాగతి చెంది ప్రశాంతంగా ఉండు. ధనవంతురాలైన ఒక ఆమె హాల్లోకి వెళ్ళి భగవాన్కి సాష్టాంగ నమస్కారం చేసి, భగవదనుగ్రహం వల్ల నేను సుఖజీవితాన్ని గడుపుతున్నాను. మనిషి కావాలని కోరుకునే వస్తువులన్నీ నాకు ఉన్నాయి అని నెమ్మదిగా భగవాన్కు వినిపించేటట్లు అన్నది. భగవాన్, అయితే మీరు సుఖంగా ఉన్నారు కదా, ఇంకేం కావాలి? ఆమె, అది కాదు, నేనేదో పొందనట్లు, నాకేదో లోటు ఉన్నట్లు అనుకుంటున్నాను. నేను సంపూర్ణమైన మనశ్శాంతి పొందడం లేదు. భగవాన్, అలా చెప్పు. మీ జీవిత లక్ష్యం పూర్తి కాలేదన్నమాట. అందుకే మీరు మనశ్శాంతి లేదు అంటున్నారు. ఆమె, నేను కలిగి ఉన్న భౌతిక వస్తువుల వల్ల నేను సుఖపడటం లేదు. నా మనసు నిరంతరం చింతల్లో చికాకుల్లో ఉంటోంది. బహుశా అది నా విధి తలరాతేమో. భగవాన్, అవునవును, నువ్వు ఉన్నది ఉన్నట్లు స్పష్టంగా చెప్పావు. విధి అంటే ఏమిటి? అతీత శక్తికి శరణాగతి చెందినచో విధి నిన్నేం చేస్తుంది? శరణాగతే దానికి జవాబు. అంతటా అదే సక్రమంగా చక్కబెడుతుంది. అంతటినీ అదే సక్రమంగా చక్కబెడుతుంది. ఆమె, అదే నాకున్న కష్టం, ఇబ్బంది. నేను శరణాగతి పొందలేకపోతున్నాను. నా అహం అడ్డు వస్తోంది. భగవాన్, రానియ్యి, కానీ నీ ప్రయత్నం సాగనియ్యి. ఏకాగ్ర చిత్తంతో ప్రయత్నించు. దేవుని శరణు వేడు. నేను నీ దాసురాలిని, నేను నిస్సహాయురాలిని. నేను నీ శరణు వేడుచున్నాను, నీ సహాయాన్ని అభిలషించుచున్నాను అని చెప్పు. అదే నీకు శాంతిని కలిగించును. ఆమె, నాకు అర్థమవుతోంది, కానీ నాకు సాధన చేయడం సాధ్యం కావటం లేదు. బహుశా అది కూడా నా ప్రారబ్ధమేమో. భగవాన్, ప్రారబ్ధం ఏం చేయగలదు? సంపూర్ణ శరణాగతి చెందిన ఎడల అది నీపై ప్రభావం చూపలేదు. అప్పుడు నువ్వు చికాకుల ఆందోళన నుండి విముక్తురాలు అవుతావు. మనసు శాంతిస్తుంది, శాంతి కలుగుతుంది. ప్రారబ్ధం ఏం చేయగలదు అంటున్నారు. సంపూర్ణ శరణాగతి చెందిన ఎడల ప్రారబ్ధం యొక్క ప్రభావం మనపై ఉండదు అని చెప్తున్నారు.
అప్పుడు నువ్వు చికాకులు ఆందోళన నుండి విముక్తురాలు అవుతావు అంటున్నారు భగవాన్. మనసు శాంతిస్తుందని, శాంతి కలుగుతుందని చెబుతున్నారు. భక్తుడు: ఇక్కడ నేను ఉన్నప్పుడు నాకు ఇవన్నీ అర్థమవుతాయి, మనసుకు హత్తుకుంటాయి. కానీ నేను బయటకు వెళ్ళి సంఘం దేశం గురించి ఆలోచించినప్పుడు మీరు ఉపదేశించినట్టు నిన్ను నువ్వు తెలుసుకో అనేది జ్ఞాపకం వస్తుంది. భగవాన్: నువ్వే బలహీనంగా ఉంటే ఇక సంఘానికి దేశానికి ఏం సహాయం చేయగలవు? మొదట నీవు బలం కలిగి ఉండవలే. కానీ నేను చెబుతున్నాను, ఆత్మప్రాప్తియే మహాబలం, అదే గొప్ప శక్తి. నువ్వు జ్ఞానివి అయిన ఎడల పనిచేయటానికి అశక్తుడననే భయం వదులు. భక్తుడు: నాకు ఆ భయం ఉంది. భగవాన్: ఆ భయం ఉండనవసరం లేదు. ఏ కార్యం చేయడానికి నువ్వు జన్మించావో, ఏ పనికైతే విధి నిన్ను నిర్ణయించిందో అది జరిగి తీరును. ఏ కార్యం చేయటానికి మనం జన్మించామో, ఏ పనికైతే విధి మనల్ని నిర్ణయించిందో అది జరిగి తీరుతుందని భగవాన్ చెబుతున్నారు.